ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇది ఏ రోజైతే మేము స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ చేసి వాళ్ళకి ఇచ్చామో ఆ రోజు 6 monthsలోనే, అంటే అతి త్వరగా ఇంత మంచి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని వీళ్ళు నిర్మించడం మరియు ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే, ఈ స్మార్ట్ పార్కింగ్ లోపల వెరీ లిమిటెడ్ స్పేస్లో ఇన్ని కార్లు, అంటే ఆల్మోస్ట్ 400 square meters ఈరోజు మనం ఆల్మోస్ట్ 72 కార్స్ కూడా పార్క్ చేసుకుంటున్నాము. అంటే మేము ఎక్కడైతే ట్రాఫిక్, మీ అందరికీ కూడా తెలుసు, కేబీఆర్ ఈ రోడ్, జూబ్లీ హిల్స్ రోడ్డు అతి రద్దీ అయిన ప్రాంతం. ఎవ్రీడే మార్నింగ్ వాకర్స్ 100s పైగా ఇక్కడ వాకర్స్ వస్తారు, మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి. అయితే మాకు చాలా డిఫికల్ట్ ఉండింది ఎప్పుడైతే ఈ సంస్థ మా ముందు వచ్చిందో. వి సెడ్ ఇది ఫస్ట్ టైం ఎవర్ ఒక హైదరాబాద్ సిటీలో కానీ ఫస్ట్ టైం ఎవర్ ఇట్లాంటి పార్కింగ్ వీళ్ళు నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు ఇట్లాంటివి ఎన్నో ఇట్లాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్ మేము జిహెచ్ఎం వీళ్ళు పీపీపీ మోడల్లో, మేము పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆ విధంగా పీపీపీ మోడల్ లోపల ఈరోజు మేము ఈ పార్కింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి ఎక్కడైతే రద్దీ ఉన్న ప్రాంతాల్లో, స్పెషలీ మా టార్గెట్ ఏంటంటే టూరిస్ట్ ఏరియాస్ లోపల, షాపింగ్ సెంటర్స్ దగ్గర, ఇట్లాంటి ఏరియాస్ లోపల ఇట్లాంటి పార్కింగ్స్ తెస్తే పబ్లిక్కి, కమ్యూటర్స్కి కానివ్వండి, పెడెస్ట్రియన్స్కి కానివ్వండి, చాలా అంటే వెరీ సులభంగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. అండ్ ఇది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ఇట్లాంటివి అంటే ఇదే కాదు, ఇట్లాంటివి కూడా హైదరాబాద్ సిటీలో ఇట్ ఈస్ అ గ్రోయింగ్ సిటీ కాబట్టి ఎందరో అంటే చాలామంది ఇక్కడ నివసించే వాళ్ళు చాలామంది అంటే బయట నుంచి వస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఇట్స్ బికమ్ లైక్ హబ్, అంటే ఒక సైట్ సీయింగ్ హబ్ లాగా కూడా అయిపోయింది. హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ అండ్ ఇట్స్ అ హ్యాపెనింగ్ సిటీ కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద సిటీ. అందుకని మనకి ఇట్లాంటి పార్కింగ్స్ అవసరము. అందుకని మేము రాని రోజుల లోపల కూడా అంటే టెండర్స్, అంటే మేము వీ విల్ కాల్ ఫర్ ఇట్లాంటివి పీపీపీ మోడల్ ద్వారా వీ విల్ కాల్ ఫర్ మోర్ టెండర్స్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళకు కూడా ఇస్తామనేసి. అండ్ ఎక్కడైతే మీకు మళ్ళీ చెప్పినట్టు రద్దీ ఉన్న ప్రాంతాల లోపల విల్ ట్రై టు గివ్, అండ్ దిస్ హ్యాస్ టు బీ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద స్టాండింగ్ కమిటీ. మేము త్వరగానే చేసి ఇమీడియట్గా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల అనేక సార్లు దీనిపైన చర్చ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోని ఈ యొక్క ప్రపోజల్ వచ్చినాడు. చాలా దీనిపైన డీప్గా స్టడీ చేపించి ఇలాంటి పార్కింగ్ మనకు ఎంతో అవసరం అనే ఒక ఆదేశాలు ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి మిత్రుడు రాజ్ కుమార్ గారు, నవనిర్మ సంస్థ గారు, దాంతోపాటు జిహెచ్ఎంసి ఇద్దరు కలిసి ఈ యొక్క మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మనకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఒక చిన్న ప్రాంతంలో దాదాపు 72 కార్లు పెట్టేంత పార్కింగ్ స్పేస్ మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈరోజు హైదరాబాద్ నగరం ఒక ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదైనా ఉందంటే అది మన హైదరాబాద్ నగరం అని కూడా మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో ఇలాంటి స్మార్ట్ పార్కింగ్లో ఇంకా చాలా ప్రాంతాలలో కూడా ఇవ్వాలని కూడా మేయర్ మేడం కూడా చాలాసార్లు ప్రపోజల్ చేయడం జరిగింది. నాకున్న దృష్టి ప్రకారం ఏంటంటే చాలా చోట్లలో కూడా ఈ యొక్క స్మార్ట్ పార్కింగ్లు రాబోతున్నాయని కూడా నాకు నమ్మకం ఉంది. దాంతోపాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇది కేవలం ఒక 6 months లోపలనే పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఇది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇంత షార్ట్ స్పెయిన్లో ఇంత క్విక్ రెస్పాన్స్తోని పనిచేసిన నవనిర్మాణ కంపెనీ వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ఛాలెంజింగ్, అంటే కేబీఆర్ పార్కింగ్ అంటేనే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ వాకర్స్, ఈవినింగ్ వాకర్స్ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఎక్కువ ఇబ్బంది కాకుండా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినందుకు నవనిర్మ కంపెనీ వాళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసి అధికారులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను.